మంచిర్యాల మండల మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ నివాసంపై జరిగిన దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్ అనుచరులు బేర సత్యనారాయణ ఇంటిపై దాడి చేసి ఇంటి అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు తలుపులు బలవంతంగా తెరవడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ బెదిరించి ఇంటివద్ద భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమేనని, అయితే వాటిని చర్చలు, విమర్శలు, ప్రెస్మీట్లు వంటి ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే వ్యక్తపరచాలని నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. రౌడీయిజం, వ్యక్తిగత దాడులు, బెదిరింపుల సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని స్పష్టం చేశారు. గతంలో కూడా మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్పై పలు ఆరోపణలు ఉన్నాయని, బేర సత్యనారాయణ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే కక్షసాధింపు ధోరణితో ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. బేర సత్యనారాయణ కుటుంబ సభ్యుల ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, పోలీసు శాఖను బీజేపీ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అనధికారిక గుండాలు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులను చేస్తే మంచి పేరు వస్తుందా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాల లోపల, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రం లోపల ఏదైతే ఈ సంస్కృతి ఉన్నదో, దాడుల సంస్కృతి, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం, వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టడం, ఇది చాలా రోజులుగా జరుగుతూ ఉన్నది. ఇది మరి కమిషనర్ గారి దృష్టికి, ఐజీ గారి దృష్టికి కూడా ఇంతకుముందు మేము తీసుకుపోయినాం. మళ్ళీ కూడా నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో, మరి మీరంతా పాత్రికేయ మిత్రులు చూస్తూ ఉన్నారు. వారి రక్తం ఏ విధంగా ఈ ఇంటి ముందట ఉన్నది, సుమారు ఒక 1/2 లీటర్ రక్తము మరి పడి ఉన్నది. ఇక్కడ ఏ మేరకు వాళ్ళు దాడి చేసిననేటువంటి విషయాన్ని మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీస్ వ్యవస్థ సానుకూలంగా సమయానికి మేము స్పందించినాము అని చెప్తా ఉన్నారు. సంతోషం, మీరు సమయానికి స్పందించారు, కానీ ముందుగానే దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా పోలీ అని నేను డీసీపీ గారిని, ఏసీపీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఒక ప్రాణం నిన్న పోయి ఉంటే మీరు తెచ్చిచ్చే వాళ్ళ అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి బేర సత్యనారాయణ మీద జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఇది ప్రతిపక్ష నాయకుల మీద అధికార పార్టీ నాయకులు చేయించినటువంటి దాడి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క దాడి విషయాన్ని మా పెద్దలు రఘునాథ్ రావు గారితో కూర్చొని మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా మేము ముందుకు పోవాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాము. తప్పకుండా డీజీపీ గారికి, ఐజీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి తప్పకుండా మేము ఇండివిజువల్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించడానికి జిల్లా బృందాన్ని తరపున ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే నిన్న చిక్కినరో, ఇక్కడ ప్రత్యక్షంగా పట్టుకున్నారో వాళ్లను సరి అయిన రీతి లోపల విచారించాలి పోలీసులు. ఎవరు దీని వెనుక ఉన్నారు, పక్కా ఆధారాలతోటి మీ పద్ధతి లోపల విచారిస్తే ఎవరు దాడి చేపించినటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విచారణ కఠినతరంగా విచారణ చేయాలా. ఈ దోషుల వెనుక దాడి చేసిన వాళ్లే కాదు, మేము పట్టుకున్నాము, మేము వదిలేసినాము, వాళ్ళ మీద కేసులు పెట్టినాము కాదు, దీని మీద వెనుక ఎవరున్నారు, ఎంత పెద్ద రాజకీయ నాయకులున్నా, మరి ప్రభుత్వ పెద్దలున్నా తప్పకుండా విచారణ చేసి వారి మీద కఠిన శిక్ష విధించాలని పోలీస్ శాఖను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. నేను గోదావరికానికి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళి డోర్లు పెట్టుకుని ఉండగానే మరి కొంతమంది వ్యక్తులు నా కాలింగ్ బెల్ కొడుతూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ, ఏం రా సత్తిగా, నువ్వు మా మేయర్ ధరణి మధును వినా నువ్వు స్టేట్మెంట్లు ఇస్తావా, నీకు ఎంత ధైర్యం రా, నేను చంపేస్తాం రా సత్తిగా అంటూ వాళ్ళు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నా డోర్లను మరి తన్నుతూ, మరి వాళ్ళ దగ్గర ఉన్న మారణాయుధాలతోటి నా డోర్లను గుద్దుతూ, ఆ పక్కకున్న ఏదైతే అద్దాలు ఉంటాయో అద్దాలను కూడా వలగొట్టి ఇష్టానుసారంగా బూతు తిట్టు మరి నన్ను చంపడానికి వచ్చిరు. మరి మేయరు ఎవరైతే ఇప్పుడు మేయరు ధరణి మధు ఉన్నాడో
మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి నా మీద, నేను అక్కడ కౌన్సిలర్గా ఉన్న 32వ వార్డులో నా మీద కక్ష పెంచుకొని ఆ ప్రాంతంలో మరి ఎలాగైనా గెలవాలని, గతంలో నేను ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును నేను తిట్టినా అని ఒక కోపం మరి ఆనాడు ఎమ్మెల్యే గారు కూడా పెట్టుకొని మరి మధుతోని ఎమ్మెల్యే గెలవంగానే నా ప్రాంతంలో అనేక రకాల ఇబ్బందులు చేయడం జరిగింది. మరి నా మీద 8 కేసులు కూడా అక్రమంగా మరి 8 కేసులు కూడా పెట్టేయడం జరిగింది. దాని మీద నేను చాలాసార్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏవైతే మీరు ఆరోపణలు చేసినారో మేయర్ గారు, ఇప్పుడున్న మేయర్ గారు కానీ అప్పుడున్న పెద్దలు ఏదైతే ఆరోపణలు చేసినారో దానికి నేను కట్టుబడి ఉన్నాను ఎన్నిసార్లు చెప్పినా కానీ మరి కేవలం నా మీద కక్ష కట్టి నా మీద కేసులు పెట్టి మరి ఎన్నికలలో మరి ఆయన గెలవడం జరిగింది. సరే, గెలిచిన తర్వాత కూడా మరి చిన్న వయసులో మేయర్ అండ్ సంతోషం అనుకున్నాం. కానీ అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతూ నన్ను, నా కుటుంబాన్ని, నా కొడుకును కూడా టార్గెట్ చేస్తూ మరి నా కుటుంబాన్ని, నా కొడుకును నన్ను చంపడానికి మరి అనేక రకాల కుట్రలు చేశారు. నేను గతంలో 1 నెల క్రితం కూడా మరి నాకు ఇంటిమేషన్ వచ్చింది, నా మీద, నా కొడుకు మీద దాడి చేస్తారు గోదావరికని సంబంధించిన వ్యక్తులతోని మరి సుపారీ మాట్లాడకుండానే నాకు సమాచారం మరి రావడంతో మరి నేను దాన్ని పోలీసు వారికి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. కొంతమంది మా పార్టీ పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. మరి పోలీసు వారు కూడా అప్పుడు నేను చెప్పినా మరి నా మీద అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఏదైతే సీఎం ప్రోగ్రాం ఏదైతే కొమరంభీం జిల్లాలో ఉందో అప్పుడే నా ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు. మరి ఈ విషయం బయటికి పొక్కడంతోనే కొద్దిగా ఆగిరు. మరి అప్పటి నుంచి కూడా నా ఎంబడి అక్కడక్కడ కూడా బైకుల మీద నా ఎంబడి పడుతూ నన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. నేను కూడా నా ప్రొటెక్షన్ కోసం మరి నేను బైక్ మీద తిరగకుండా మరి ఇన్నోవాలో తిరుగుతున్నా. మరి నిన్న ఏదైతే మరి నేను అటు పోయి వస్తున్న క్రమంలో మరి మేయర్ గారు నేను అతని మీద మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన ఒక ఆలోచనతోని మరి నన్ను చంపడానికి హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులతోని, గోదావరికి సంబంధించిన వ్యక్తులతోని, మంచిర్యాలకు సంబంధించిన వ్యక్తులతో సుపారీ మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మేయర్ గారు మరి మొన్న ఎన్నో కోట్లు పెట్టి నేను మేయర్ గెలిచిన అనే ఒక ఆలోచనతోని మరి ఆయన భూములు ఏదైతే మరి గతం నుంచి కూడా చాలా మంది భూములు తీసుకుంటానని నేను ఆరోపణలు చేస్తున్నా, ఆ భూములు ఎవరు కొంటలేరు. మరి అది మనసులో పెట్టుకొని ఏ విధంగానైనా నన్ను చంపాలనే ఒక ఆలోచనతోని మరి పెద్దల సలహాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మరి నన్ను చంపాలనే ఉద్దేశంతో అనుక్షణం నన్ను మరి వెంటాడుతూ జరిగింది. నిన్న ఏదైతే రాత్రి మరి నా ఇంటి మీదకి వచ్చి మరి ఇవన్నీ పగలగొట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేయడం, పోలీసు వారు సకాలంలో స్పందించి వాస్తవంగా వచ్చిన కనుక నిజంగా నిన్న నేను బతికినా. కానీ కొద్దిగా లేట్ అయినా కానీ ఆ ఏదైతే డోర్లను దన్నుతూ మరి ఇది చేయడం వల్ల డోర్లు కొద్దిగా గట్టిగా ఉండి వెళ్ళలేదు కనుక అవన్నీ వలిగిపోయినాయి. డోర్లు గిట్ట వలిగితే ఖచ్చితంగా వాళ్ళని చంపేసేవారు. మరి పోలీసు వారు కూడా వాళ్ళు అదులోకి తీసుకున్నారు. మరి మేయర్ ఎవరైతే మరి ధరణిమాది ఉన్నాడో మరి రాజకీయాలలో ఏదైనా విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఈ భౌతిక దాడులు అనేది మంచి సంస్కృతి కాదు. మరి రాజకీయాలలో ఖచ్చితంగా నేను ఏదైతే సమస్య మీద మరి నేను పోరాటం చేసిన తప్ప వ్యక్తిగతంగా ఎవరైనా నాకు కోపం లేదు. మరి వారితోనే నాకు ప్రాణహాని ఉన్నది, మేయర్ గారితో కానీ పెద్దలతో కానీ. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఆలోచించి ఖచ్చితంగా నాకు రక్షణ కల్పించాలి. నేను గతంలో కూడా నాకు ప్రాణహాని ఉందని సిపి గారు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నేను సిపి గారు కంప్లైంట్ చేయడం జరిగింది, డీసీపీ గారు కూడా మరి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఏదైతే మేయరు ఇవన్నీ మనసులో పెట్టుకున్న ప్రాంతానికి సంబంధించిన వెంకరవి మరి ఎవరైతే ప్రశాంత్ ఇంకా కొంతమంది వ్యక్తులతోని మరి డీల్ మాట్లాడి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా ఆలోచించండి. మరి నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా మరి ఎక్కడ కూడా ఇలాంటి దాడులు ఏ పార్టీ కూడా ఇట్లా దాడులు చేయలేదు. రాజకీయాలలో మాటకు మాట అనుకున్నాను తప్ప ఎప్పుడు కూడా భౌతిక దాడులు చేయలేదు. ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ దాడుల సంస్కృతి జరుగుతుంది కనుక ఇప్పటికైనా ఆలోచించి మరి పోలీసు వారు వారైనా కఠినమైన నిర్ణయం తీసుకొని మరి నాకు రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖకు నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వెంకన్నగౌడ్ గారు కానీ మా రాష్ట్ర నాయకులు రాయేషన్న కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా మా రగన్నతో కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. మరి రగన్న గారు కూడా రాత్రి ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి కానీ కేంద్ర హోంమినిస్టర్ దృష్టికి కానీ మా వాళ్ళు మరి ఖచ్చితంగా తీసుకెళ్తారు. లేకపోతే వారితో నాకు ప్రాణహాని ఉండేది ఖచ్చితంగా. నేను గతంలో ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పినా మరి ఆ ప్రెస్ మిత్రులు కూడా నేను చంపుతానని అన్నారని అడిగితే చంపితే చంపుతారు కావచ్చు, నాకు థ్రెట్ ఉందని చెప్పడం జరిగింది.
ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు నన్ను చంపాలనే ఆలోచనతోని అటు పెద్దలు కానీ ఇటు మేయర్ కానీ ఉన్నారు కనుక దయచేసి ఆలోచించి పోలీసు వారు నాకు రక్షణ కల్పించాలి. ఖచ్చితంగా ప్రజలు దీన్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.